యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రాం తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం 6 గంటల నుండి యూట్యూబ్లో మరి దీవెనవాణి అనే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాం. డాక్టర్ లూక్ జీసస్ హీల్స్ అని మీరు ఎంటర్ అయితే ఆ భాగాన్ని మీరు చూడగలరు. చూస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రార్థనా సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నారు. మీ అవసరతల కొరకు 24 గంటలు ప్రార్థనా బృందం మీకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నది. మీ రిక్వెస్ట్, పేరు, ఫోన్ నెంబరు మీరు పంపించినట్టయితే కంటిన్యూటీ ఉంటుంది. ప్రతిరోజు కూడా నైట్ 8:30 నుండి 9:30 వరకు కూడా ఆన్లైన్లో జూమ్ యాప్లో మీరు ముఖాముఖిగా ప్రార్థనా రిక్వెస్ట్లు మాట్లాడవచ్చు. ప్రియరా గమనించండి. అంత మాత్రమే కాదు, ప్రార్థనా బృందం మనకు సంఘం కొరకు, సేవ కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు, ఎదురైన విపత్తుల కొరకు, మరి దీనస్థితిలో ఉన్నవారి కొరకు భారముతో ప్రార్థన జరుగుతుంది. అందువల్ల మరి మీరందరూ ప్రార్థనల వల్లే ఈ పరిచర్య ముందుకు వెళుతుంది. అందుని బట్టి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాన్ని ప్రభు ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు మన అందరితో. ఎందుకు అనగా చూచుచున్న దేవుడు అని ఒక మాటను మనం చూచాం. ఆదికాండం 16-13 ప్రకారముగా అక్కడ హాగరును బట్టి ఒక సందర్భంలో మనం విషయాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాము. ఆమె చూచుచున్న దేవుడవు నీవే అని ఒక పేరు పెట్టింది. నన్ను చూచిన వారిని నేను చూచి తిని. అవును, ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. అతనికి కనబడకుండా దాగగలవాడు లేదా దాగుచోటు ఏదీ లేదు. ఎందుకు అనంటే ఆయన కనుదృష్టి లోకమందంతా ఆ విధముగా సంచారం చేస్తుంది. అందువల్ల ప్రభు చూచుచున్న దేవుడు అనేటువంటి ఆ మాటను బట్టి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువాడు కలరేమో అని దేవుడు మానవుని చూస్తూ ఉన్నాడు. ఎవడైనా సరే ప్రభువుని అనగా దేవుడెవరు, ఆయన ఘనత ఏమి, ఆయన మహిమ ఏమి, ఆయన కృప ఏమి, ఆయన ప్రేమ ఏమి, ఆయన వాత్సల్యమేమి, మానవుని పట్ల దేవుని ప్రేమ ఎంతో, అసలు దేవుడెవరో గమనించగలిగాడా మానవుడు? లేదా తన ఇష్టం వచ్చినట్లుగా తన పద్ధతిలో తన యొక్క విధానంలో వెళ్ళిపోతూ ఉన్నాడా? ఎవడైనా దేవుని గూర్చి ఆలోచన చేశాడా? ఎవరైనా దేవుని గూర్చి అవగాహన కలిగి ఉన్నాడా? ఎవడైనా అని ప్రభు యొక్క ఉద్దేశముతో మానవాళి అందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, అందువల్ల అనేక మంది యొక్క జీవితాలు కొన్ని మనం చూచాము. గతించినటువంటి జరిగినటువంటి ఎపిసోడులో గొప్ప గొప్ప వారిని ప్రభు చూచాడు. గొప్ప గొప్ప వారిని మన జ్ఞాపకం చేశాడు. సంసోను ఎంతో గొప్పవాడు, కానీ అతడు జీవితంలో తన కనుదృష్టిని బట్టి చాలా బలహీనమైపోయాడు. కన్నులే పీకబడ్డాయి అతడు చేసినటువంటి పాపమును బట్టి. దావీదు ఎంతో గొప్పవాడు, దేవునికి ఎంతో ఇష్టమైనవాడు, హృదయానుసారి. కానీ అతడు కనుదృష్టితో చేసిన పాపాన్ని బట్టి అతడు చాలా భయంకరంగా దేవుని ద్వారా గద్దెంపబడినట్లుగా మనం చూస్తున్నాం. అందువల్ల కనుదృష్టి, దేవుని దృష్టి చాలా పవిత్రమైంది, నిర్మలమైంది. ఆయన దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. కీర్తన 5:4 చూస్తాం. అయితే మానవుని యొక్క దృష్టి ఎలాంటిది అని అంటే, పాపము మానలేని కన్నులు కలవాడు.
మనం అనుకున్నట్టుగా 2 పేతురు 2:14 ప్రకారంగా. అందువల్ల దేవుని యొక్క కనుదృష్టి ఎలాగుంది, మానవుని యొక్క కనుదృష్టి ఎలాగుంది? ప్రియరా గమనించండి ఎంత తేడా ఉందో. దేవుడు మానవుణ్ణి ప్రియరా భూమికి పునాది వేయకముందు తన గ్రంథపు చుట్టలో అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. ప్రభు ఎక్కడి నుండి తన యొక్క దృష్టిని నీ మీద నిలిపినాడో నువ్వు ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి సోదరుడా, స్నేహితుడా, గమనించాలి. నువ్వు పుట్టినప్పుడు నీ జనన విధము చూడగా ప్రభు చూచాడు. నీ నాభి సూత్రము కోసిన వారు లేరు, నీటితో కడిగిన వారు లేదు, ఉప్పు రాసిన వారు లేదు, బట్ట చుట్టిన వారు లేరు. ప్రభు నిన్ను చూచి నిన్ను ప్రేమించి బ్రతుకమని చెప్పగా నువ్వు బ్రతికితివి, ఆభరణ భూషితురాలవైతివి. దేవుని స్తోత్రం. యెహెజ్కేలు 16 మనం 4 నుండి చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి ఎంత గొప్ప ధన్యత చూస్తున్నాడు. అందువల్ల ఆయన కన్నులు చేసినవాడు, కన్నులు ఇచ్చినవాడు. అయితే కన్నును చేసినవాడు కానకుండునా? కీర్తన గ్రంథం 94:9 మాట ఉన్నది. అందువల్ల నువ్వెక్కడున్నావో చూస్తున్నాడు, నీ నడకేమిటో చూస్తున్నాడు, నీ పడకేమిటో చూస్తున్నాడు, నీ జీవితం ఏమిటో చూస్తున్నాడు, నీ అలవాట్లు ఏమిటో చూస్తున్నాడు, నీ పద్ధతి ఏమిటో చూస్తున్నాడు, నీ కాపురం ఏమిటో చూస్తున్నాడు. ప్రియమైన బిడ్డ గమనించు. అందువల్ల చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు సుమా. ఎవ్రీ మినిట్, ప్రతి గడియ ఆయన దృష్టిలోనూ ఉన్నావు, తప్పించుకోలేవు. అందువల్ల ఎవరూ కానకుండా ఎన్నో చిత్రాలు చేస్తున్నావు నువ్వు, ఎవరికీ తెలియకుండా. ఎంత తెలివైన వాడవు, ఎంత తెలివైన దానవు. ప్రియమైన బిడ్డ గమనించు. ఎవరికీ తెలియదు నీకు. నువ్వు చేసే పనులు నీ భార్యకి తెలియవు, అమాయకురాలు. నువ్వు చేసే పనులు నీ భర్తకు తెలియదు, అమాయకుడు అతడు. నువ్వు చేసే పనులు నీ తల్లిదండ్రులకు తెలియదు. చక్కగా కాలేజీకి వెళ్తున్నావు, కాలేజీ నుండి త్వరగా వస్తున్నావు అని అనుకుంటున్నారు. నువ్వు అమాయకులు. నువ్వు అడిగిన డబ్బు నీకు ఇస్తున్నారు, నువ్వు చెప్పిన ఫీజు వారు కడుతున్నారు, అంతా బాగుంది. కానీ నీ చదువు ఎలాగుంది? ప్రియమైన బిడ్డ గమనించు. ఈ యొక్క యవ్వన దశను నువ్వు ఏ దిశలోకి మార్చుకోవాలని చూస్తున్నావు? నీ భవిష్యత్తు నీ చేతులారా నువ్వు పాడు చేసుకోవడానికి వీలు లేదు. ప్రియమైన బిడ్డ గమనించు. అందువల్ల ఎవరినో మోసం చేసి, ఎవరినో కనుకప్పి ఏదో చేస్తున్నాను అని అనుకుంటున్నావు. కానీ నీ జీవితాన్ని నీవే మోసం చేసుకుంటున్నావు, నీ భవిష్యత్తును నీవే పాడు చేసుకుంటున్నావు. గమనించు ప్రియమైన బిడ్డ. ఎందుకు? ఆయన చూస్తూ ఉన్నాడు. పాడైపోవడం మాత్రమే కాదు, నీవు దానికి జవాబు చెప్పాలి ఒక దినమున. అందువల్ల ప్రియమైన సోదరుడా, ఆలోచన చేయి. ఆయన చూచుచున్న దేవుడు నీ దినచర్యను చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు, నీ మాటలు ఎలాగున్నాయో చూస్తున్నాడు, నీ చూపులు ఎలాగున్నాయో చూస్తున్నాడు, నీ అలవాటులు నీ అభిరుచులు ఎలాగున్నాయో చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఒక్క దినాన్ని నువ్వు చేసే ప్రతి భయంకరమైనటువంటి కార్యములను నీవు ఒక్క దినాన్ని ప్రభు ఎదుట నిలబడి దానికి జవాబు చెప్పాలి. నిన్ను తప్పించువారు ఒకరు అక్కడ కానరారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రభు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. నీవెవరైనా సరే ప్రభు మాట్లాడుతున్నాడు నీతో. ఒకవేళ నువ్వు దేవుని సేవకుడివేమో, నీ సేవ ఎలాగుందో ప్రభు చూస్తున్నాడు. ప్రభు నీకు సంఘం ఇచ్చాడు. ఆ సంఘాన్ని ఎలా కాస్తున్నావు? ఆ సంఘాన్ని ఎలా పోషిస్తున్నావు? ఆ సంఘాన్ని ఎలాగ ఆత్మీయతలో నడిపిస్తున్నావు, బలపరుస్తున్నావు? ప్రభు ఇచ్చినటువంటి పొలమును ఎలా చూస్తున్నావు? ఎలా సేద్యపరుస్తున్నావు? ప్రియమైన ఆయన రాకడ కొరకై సంఘమును, ఆత్మలను ఎలాగూ నువ్వు సిద్ధపరుస్తున్నావు. గమనించు. సేవకుడు కాబట్టి నువ్వు సేవకుడు అనుకొని ఏదో రిలాక్స్ అవ్వటానికి దారి లేదు బిడ్డ, వీలు లేదు బిడ్డ. ఎందుకు? నువ్వు జవాబు చెప్పాలి. ప్రభు నీకు ఇచ్చినటువంటి ఆ పొలాన్ని ఎలా నువ్వు సేద్యపరుస్తున్నావో జవాబు చెప్పవలసి ఉన్నది. అందువల్ల నువ్వు ఎవరివైనా, ఒకవేళ నువ్వు ఒక గృహానికి యజమానివేమో, నీ గృహాన్ని ఎలా కడుతున్నావు? నేనును నా ఇంటి వారును
యెహోవాను సేవించేదము. దేవుని స్తోత్రం. ఆదివారం కుటుంబం సమేతంగా దేవుని ఇంటిలోనికి వస్తున్నావా? దేవుని గృహంలోనికి వస్తున్నావా? ఎందుకు రావాలి అని అంటే, ప్రభు మిమ్మల్ని కుటుంబముగా కట్టినందుకు, మంచి కుటుంబముగా చేసినందుకు. దంపతులుగా ఉన్నారేమో. ఒకవేళ నువ్వు భర్తవైతే ఎలాంటి భర్తవు? నమ్మకమైన భర్తవేనా? ఆఫీసులో ఒకలాగా ఉంది నీ జీవితం, ఇంట్లో ఒకలాగా ఉంది, సమాజంలో ఇంకొకలాగా ఉంది. గమనించాలి. అలాగే భార్యగా నువ్వు ఎలాగుంటున్నావు? ప్రేమని బిడ్డ, భర్త వెళ్ళిన తర్వాత ఇంట్లో వ్యవహారం వేరు. ఎక్కడికి వెళ్తావో తెలియదు, ఏమి చేస్తావో తెలియదు, ఏమి వండుతావో తెలియదు. ఆయన వచ్చేసరికి అంత గుప్చాప్, ఎంత చక్కగా ఎవ్వరికి కానరాకుండా. ప్రేమని బిడ్డ గమనించు. అందువల్ల మంచి భార్యగా ఉన్నావా నీవు? మంచి భర్తగా ఉన్నావా నీవు? దంపతులిద్దరూ ఒకరికొకరుగా ప్రేమ పంచుకొని, ప్రభువునందు ఒకరినొకరు అర్థము చేసుకొని, ప్రియారా, దేవుని వాక్యము ద్వారా మరులు కొల్పబడి సంఘమునకు స్తంభాలుగా ఉన్నారా? ప్రభు యొక్క సేవకు ప్రయోజకరమైనటువంటి బిడ్డలుగా మీరు ఉన్నారా? దంపతులుగా గమనించండి బిడ్డల, అక్కులా ప్రిస్కిల్లాలు ఎంత చక్కని సాక్ష్యం. అందువల్ల చూస్తున్నాడు ప్రభు మనలను చూస్తున్నాడు. ఎలాగ మన కుటుంబం అన్నది, ఎలాగ మన దాంపత్యం అన్నది, ఎలాగ ఒకరు నమ్మకంగా ఉన్నాం, ప్రభువుకి ఎంత నమ్మకంగా ఉన్నాం, వాక్యానికి ఎంత నమ్మకంగా ఉన్నాము, సంఘానికి ఎంత నమ్మకంగా ఉన్నాం, దేవుని కార్యాలు ఎంత నమ్మకముగా మనం ఏకీభవిస్తున్నాం. ప్రేమని బిడ్డారా గమనించండి. అందువల్ల ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఒకరినొకరు మోసగం చేసుకోకూడదు. లేకపోతే ఏదో మాట తేడా వచ్చింది కాబట్టి అందువల్ల నీకు నాకు జట్టు పీస్ కుదురుతుంది. అది ప్రభు యొక్క సన్నిధిలో మీరిద్దరూ దంపతులుగా ఐక్యపరచబడ్డారు. అందువల్ల ప్రియరా, హృదయపూర్వకంగా ఒకరిని అభిమానించుకోవాలి. ఏదైనా తేడా వస్తే ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమించుకోవాలి, వాక్యాన్ని బట్టి, ప్రభువుని బట్టి. అంతే తప్ప నీ దారి నీది, నా దారి నాది అనుకొని ఇష్టం వచ్చినట్టుగా మనకున్నటువంటి స్వేచ్ఛను మనం దుర్వినియోగపరుచుకుంటే ఒక్క దినమున ప్రభు ఎదుట నిలబడాలి. కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా, నీ అడుగు ఇరుక్కున పడకుండా, నీ పాదము తొట్టిల్లకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి ఎక్కడున్నా చూస్తాడు అనేటువంటి ఒక భావన వాక్యము ద్వారా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూద్దాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. ప్రియమైన సోదరుడా గమనించు. దేవుని స్వరము విన్నప్పుడు వారు భయము చేత తోటలో చెట్ల మధ్య దాగుకోవటానికి కారణమేమి? వారు దాగున్నారు. దాగుంటే నువ్వు చేసినటువంటి పాపం పోతుందా? దేవునికి కనబడకుండా దాగోగలవా నీవు? అర్థం. చాలామంది దాగోకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చెట్ల చాటున కొంతమంది, పొట్ట చాటున కొంతమంది, గోడ చాటున కొంతమంది. ప్రభు తెలియకుండా పాపము చేయడానికి అక్కడో ఎక్కడో దాగుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో సందులో, ఏదో గొంతులో, ఏదో చీకటిలో దాగుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. దగా చేయటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ అది సాధ్యమా? ఆదామా, నువ్వెక్కడున్నావు? ఎక్కడ ఉండి నా కంటికి కానరాకుండా ఉండాలని అనుకున్నావు. కానీ కన్నులు చేసినవాడు కానకుండునా? నీ చర్యలు ఆయన గమనిస్తున్నాడు. నీ నటక ఆయన గమనిస్తున్నాడు.
నీ పడక ఆయన గమనిస్తున్నాడు, నీ చూపులు ఆయన గమనిస్తున్నాడు, నీవు చేసిన పాపం ఆయన గమనిస్తున్నాడు. దేవుని యొక్క మాటను ఏ విధముగా మీరి ఆదాము అవ్వలు పాపము చేసినారో ప్రియరా దేవుడు చూస్తూ ఉన్నాడు. గమనించి బిడ్డ, చూచుచున్న దేవుడు, నువ్వు తప్పించుకోలేవు. దాగుకున్నంత మాత్రాన కనబడకుండా ఏదో చోటు చేసుకొని ఏదో నీకు ఇష్టం వచ్చినట్లుగా పాపము చేస్తున్నావు, పాపాన్ని జుర్రుకుంటున్నావు, పాపము ద్వారా నువ్వు ఆనందిస్తున్నావు, పాపమనే ఊబిలో దిగిపోయినావు, దాగుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు ప్రియమని బిడ్డ, గమనించు. నువ్వు అనుకుంటున్నావు నేను చేసింది ఎవరికి కానరాట్లేదని అనుకుంటున్నావు. గమనించు, ఎవరికీ తెలియకుండా ఆదాము అవ్వలు పాపము చేశారు ప్రియారా. ప్రభు ఎలా చూచాడు గమనించాలి. అందువల్ల నువ్వు దాగుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. యేసయ్య సన్నిధిలో నీవు దాగుకుంటే నీకు మేలు. చూసారా, సాతాను నేనేమీ చేయలేడు, నాకు దాగు చోటు నీవే. యేసయ్య అనే మాట ఉంది కీర్తన గ్రంథం 32. నాకు దాగు చోటు నీవే. నువ్వు దాగోవాలనుకుంటే నువ్వు దాగున్న చోటు యేసు ప్రభు యొక్క సన్నిధి. నువ్వు దాగోవలసిన చోటు ఆయన యొక్క ఇల్లు, మందిరం. ప్రేమని బిడ్డ గమనించు. అందువల్ల అక్కడ తప్ప నువ్వెక్కడ దాగున్నా సరే తప్పదు. అక్కడ కాకుండా నువ్వెక్కడికి వెళ్ళి దాగుకొని ఏ చాటునో ఏ చీకట్లోనో ఎలాంటి రహస్య ప్రదేశాలలో నువ్వు ఎలాంటి పాపము చేసి కళ్ళు కప్పాలనే ప్రయత్నం చేసినా ఆయన చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు బిడ్డ. గమనించేంతవరకు ఎన్ని రహస్య స్థలాలలో నువ్వు ఎలాంటి కార్యాలు చేసావు, ఎలాంటి చిత్ర విచిత్రాలు చేసావు, ఎంతమంది కుటుంబాలు నాశనం చేశావు, ఎంతమంది కాపురాలని మంట గలిపావు, ఎంతమంది యవ్వనస్తులు పాడైపోయారు నీ భయంకరమైన జీవితాన్ని బట్టి. ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నావు వాళ్ళని, ఎవరూ చూడని ప్రదేశాలకు తీసుకెళ్ళిపోతున్నావు. రహస్య స్థలాలు నువ్వు దాగుకొని దగా పనులు చేస్తున్నావు. ప్రియమైన బిడ్డ, ఆదామా నువ్వెక్కడున్నావు? ఎక్కడ ఉన్నా నిన్ను పట్టుకోగల సమర్థుడు ప్రభువైన యేసు. అందువల్ల ప్రియమైన బిడ్డ, ఆయన చూస్తున్నాడు. నువ్వు దాగున్నా సరే చూచుచున్న దేవుడు. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం అర్థం చేసుకోవడానికి చదువుదాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదట మనం చూచాము ఏమంటే, పాపము చేసిన మానవుడు తోట చెట్ల మధ్య దాగుకొని దేవునికి కనబడకుండా తను తాను దాగుకోవాలని చూచాడు. కానీ ప్రభు చూచాడు. తోట మధ్యన ఉన్న చెట్టులో దాగుకున్న ప్రభు అతన్ని చూచాడు. ఎక్కడ అయితే యేసును చూడాలి అని ఒక మేడు చెట్టు ఎక్కి కనిపెడుతున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. అతని పేరు జక్కయ్య. ప్రియమైన బిడ్డారా గమనించండి, యేసు ప్రభు అలా వస్తూ ఆ సమీపానికి వచ్చిన తర్వాత అతడు కన్నులెత్తి మేడి చెట్టు మీద ఉన్నటువంటి ఆ యొక్క జక్కయ్యను చూచి త్వరగా దిగమని చెప్పినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నువ్వు చెట్టు చాటును ఉన్న ప్రభు చూస్తున్నాడు, చెట్టు మీద ఉన్న ప్రభు చూస్తున్నాడు. గమనించండి, అతడు పైనున్నాడు కానీ ప్రభు పైకి చూచినాడు, చెట్టు మీద చూచినాడు. గమనించండి, ఒక మార్కు సువార్తలో 11వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. ఏమి అని అంటే, యేసు ప్రభు
ఆకలిగొని ఒక అంజూరపు చెట్టును చూచాడు. దాని మీద ఏదైనా సరే ఒక ఫలం ఉంటుందని ఆశించాడు. కానీ ఆకులు ఉన్నాయి, కానీ ఫలములు లేని పరిస్థితుల్లో ఇంకెన్నిటికీ నీ ఫలము ఎవరు తినుకుందురుగాక అని కష్టంతో ఒక మాట అంటే అది ఆ విధముగా ఎండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. చెట్టు మీద ఫలము కొరకు ప్రభు చూచాడు, కానీ ఫలం అక్కడ కనపడలేదు. కానీ ఈ యొక్క సంఘటనలో ప్రభు జక్కయ్య విషయంలో చెట్టు మీదకు చూచినప్పుడు జక్కయ్య ప్రభు యొక్క దీవెన పొందుకున్నాడు. ప్రభు ఆహ్వానాన్ని బట్టి కిందకి దిగాడు. దేవుని స్తోత్రం. ఆయన ఇంటికి ప్రభు ఆయనతో కూడా వెళ్ళి అతడు ఆయన ఇల్లు రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ చెట్టు ఎక్కిన అనుభవాన్ని మనం ఆలోచన చేస్తే గమనించండి, నువ్వు చెట్టు మీద ఉన్నా ప్రభు చూచాడు. కానీ కొంతమంది చెట్టు ఎక్కిన అనుభవం అనగా కొంతమంది ఒక మూర్ఖమైనటువంటి తలంపులు ఉంటాయి. ఇదిగో నాకు స్వస్థత అయితేనే నేను ప్రభువుని నమ్ముతాను, మా బావుడు బాగైతేనే మేము ప్రభువుని నమ్ముకుంటాం, లేకపోతే మేము ఒక పని అనుకున్నాం ఆ పని జరిగితేనే మేము యేసు ప్రభు దగ్గరికి వస్తాం. చూడండి, వాళ్ళు ఒక మొండి వైఖరి అనమాట. అంటే ఎక్కి కూర్చున్నారు, ఇది జరిగితే అది జరుగుతుంది. ఆహా, ప్రభుతో నీవు వాగ్వాదాలు పెట్టుకుంటావా? ఎంతకాలం మునికాలకు ఎదురు తిరుగుతావు? గమనం, చెట్టెక్కి కూర్చోవడం కుదరదు బిడ్డ. ఎందుకు అని అనగా ప్రభు దొరకడమే మనకు కృప. ఆయన చూస్తున్నాడు. నువ్వు చెట్టు మీద కూర్చున్నావు, కానీ నిన్ను చూస్తున్నాడు. ఏదో సమస్యలో ఉన్నావు, నిన్ను చూస్తున్నాడు. ఎంతో కన్నీటితో ఉన్నావు, నిన్ను చూస్తున్నాడు. ఏదో క్యాన్సర్, ఏదో HIV AIDS, ఎంతో భయంకరమైన పరిస్థితి. కానీ నన్ను బాగు చేస్తేనే, నన్ను ముట్టితేనే, ఈ పని చేస్తేనే చెట్టెక్కి కూర్చున్నావు అన్నమాట. తప్పు సుమా, తప్పు తప్పు తప్పు. దీన మనస్సుతో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట వినువనుకును వానినే నేను దృష్టిస్తున్నాను అన్నాడు. అందువల్ల ఉన్న పాటున ఉన్న చోటున ప్రభు దగ్గరికి నువ్వు రావాలి ప్రియమైన బిడ్డ. నిన్ను చూస్తున్నాడు. చెట్టు మీద ఉన్నావా? చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూచాడు. తోట చెట్ల మధ్యన దాగుకున్నటువంటి ఆదామును చూచాడు. యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యోహాను సువార్త 1:47-48 చదువుదాం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెట్టు చాటున ఉన్నవారిని చూచాడు యేసయ్య. చెట్టు మీద ఉన్నవారిని చూచాడు యేసయ్య. చెట్టు కింద ఉన్నవారిని చూచాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు చెట్టు చాటున ఉన్నా ప్రభువుని దాటి వెళ్ళిపోలేవు. చెట్టు మీద ఉన్నా ప్రభువుని తప్పించుకోలేవు. చెట్టు కింద ఉన్నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ సందర్భంలో ఆదికాండం 35:4 చదువుదాం. ఆ ముందుకు కూడా మీరు అవసరమైతే మీరు అర్థమవటానికి చదవండి. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. నీవు లేచి బేతేలుకు వెళ్ళుమని ప్రభువు చెప్పాడు. అయితే బేతేలుకు వెళ్ళే మార్గములో ప్రియారా ఆ కుండుబీకులు వారి దగ్గర ఉన్న అన్య దేవతలను అలాగే చెవులో ఉన్నటువంటి పోగులను యాకోబుకి ఇస్తే ఆయన ఒక మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను అని ఉన్నది. ప్రియమైన బిడ్డలారా గమనించండి, చెట్టు కింద ఆయన దాచినాడు. చూడండి, కొంతమంది దాస్తూ ఉంటారు కొన్ని విషయాలు. చెట్ల కింద దాస్తారు, లేకపోతే ఇంకో చోట దాస్తారు, ఇంకొక చోట వస్తువులు, విలువైన బంగారం, రకరకాలు, వెండి, ఎక్కడెక్కడో దాస్తూ ఉంటారు ఎవరికి కనిపించకుండా. చూడండి, అతను దాచినాడు, చెట్టు కింద దాచినాడు. ప్రియరా అలాంటివి అసలు కాల్చేయాలి. ప్రియరా కాల్చవలసినవి, విడిచిపెట్టవలసినది, దాచి భద్రపరచాల్సిన పని లేదు బిడ్డ. గమనించు,
నువ్వెక్కడ ఏది దాచినా, చెట్టు కింద దాచినా, గోడలో పెట్టి దాచినా, లేకపోతే ఇంటిలో ఏదో తవ్వేసి ఎక్కడో దాచినా ప్రభు నిన్ను చూస్తున్నాడు. నతనేలు కొరకు ప్రభు ఎంత మంచి సాక్ష్యం చెప్పాడు. నన్ను ఎలా మీకు తెలుసు అని అంటే, ఫిలిప్పు నిన్ను అక్కడ కలుసుకోకముందే నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూచాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చెట్టు కింద ఉన్నప్పుడు ప్రభు చూచాడు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఆయనకు మరుగైనది ఏదియూ లేదు. లోకాసు వార్త 21వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఆ బీద విధవరాలు 2 కాసులు వేయటం ప్రభు చూచినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియమైన బిడ్డ, ప్రభువు నీకు ఇచ్చినటువంటి భాగములో దేవుని భాగం దేవునికి ఇస్తున్నావా? నువ్వేం చెప్తావు? నేను పేదనండి, లేకపోతే మాకేమీ లేదండి, మాకేవో అప్పులు ఉన్నాయండి, మాకేవో సమస్యలు ఉన్నాయండి, లేకపోతే కుమార్తెకి పెళ్లి చేయాలండి, లేకపోతే ఏదో ఉద్యోగం వస్తుంది దానికి ఏదో డబ్బు ఖర్చు పెట్టాలండి, రకరకాలు. ప్రియారా, ఆ బీద విధవరాలు, ఆమెకి ఏముంది? 2 కాసులే తన జీవితంలో ఆస్తి. అనేక మంది సమృద్ధి ఇచ్చారు, కానీ ఆమె ఉన్నదంతయు జీవనమంతయు వేసినను ఉన్నది. ప్రేమని బిడ్డ గమనించు. ప్రభువునకు ఇవ్వవలసింది నువ్వు ఇస్తున్నావా? ప్రభువునకు ఇవ్వవలసింది ఏదో సాకులు చెప్పి ఎగ్గొడుతూ ఉన్నావా? అందువల్ల చూస్తున్నాడు అతను. నీ చేతిలో ఏముంది చూస్తున్నాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలాగొస్తున్నావు? వట్టి చేతులతో వస్తున్నావు. దేవునికి ఇవ్వవలసినటువంటి భాగము దేవునికి ఇవ్వటానికి నిండు హృదయంతో. ఎవరో అనుకుంటారని కాదు, పాస్ట్ గారు చూస్తారండి, లేకపోతే వాళ్ళు అని కాదు. మనుషులు చూస్తే నీకేమీ ప్రమాదం లేదు, కానీ దేవుడు చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు నీ చేతిలో ఏముందో చూస్తున్నాడు, నీ హృదయంలో ఏమో చూస్తున్నాడు, నీ మనసులో ఏమో చూస్తున్నాడు. అందులో దేవునికి ఇచ్చుటలో ఏమాత్రం నువ్వు వెనుకంజ వేయకూడదు. అది ఎంతైనా సరే, కాసు అయినా, 2 కాసు అయినా, లేకపోతే ఇంకెంతైనా సరే, అది దేవుని భాగం దేవునికి ఇచ్చేయాలి. లేకపోతే దొంగలు అన్నారు. దొంగలు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. అందువల్ల ఆయన చూస్తున్నాడు. బిడ్డ, తోట మధ్యన చెట్లో దాగి ఉన్న ప్రభు ఆదామవ్వలను చూచినాడు. ఆ మేడు చెట్టునెక్కి ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ జక్కయ్యను ప్రభు చూచినాడు. చెట్టు కింద ఉన్నటువంటి నతనయేలును చూచాడు. ప్రభు దగ్గర రాకముందు ఆ చెట్టు కింద పిలుపుగా కనపడ్డాడు. ఆ చెట్టు కింద ఉండడం కూడా చూచినాడు. ప్రేమైన బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఒక కానుక పెట్టెలో ఒక దీనురాలు 2 కాసులు వేయటం. ధనవంతులు సమృద్ధి వేశారు, కానీ దీనురాలు యొక్క కానుకే అతనికి కనపడింది. ప్రశంస చేసినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందువల్ల ప్రియారా, ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి మనము విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉన్న పందెములో ఓపికతో పరిగెత్తుదాం. బిడ్డలారా, ఉన్నంత వరకు ప్రభు కొరకు మనం అడుగు వేద్దాం. అందువల్ల ప్రభు మనకిచ్చినటువంటి ఈ ధన్యతలను ఆయన కొరకు, ఆయన మహిమార్థమై మనం వాడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ప్రభు నేత్రాలిచ్చాడు, ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు మనం వాడి అతను మనం కనపరుద్దాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చూచుచున్న దేవుడు అనేటువంటి ఈ భాగమును బట్టి మాతో మాట్లాడావు, నాతో మాట్లాడావు తండ్రి. మేము తప్పించుకోవడానికి లేదు బాబు. మా తండ్రి, నువ్వు చూస్తున్నావు, ఏదైనా చూస్తున్నావు కాబట్టి మేము భయము కలిగి, భయము నుండి పాపము చేయకూడని మాట ఉన్నది. అందువల్ల మేము భయము కలిగి పాపము చేయకున్నట్లు మీరు ఇచ్చినటువంటి ఈవులను మీ కొరకు వాడడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన ఈవులను ప్రభు మేము మా ఆశీర్వాదం కొరకు, ప్రభు తండ్రి సంఘక్షేమం కొరకు వాడుకోవడానికి సహాయం చేయండి. మహిమ పొందుము అని మనం చేసుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన వాక్యమైన ప్రతి వారికి సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినాన్ని రామ్ కుమార్ శాంతి
వారి వెడ్డింగ్ యానివర్సరీ. ప్రభు ఇంతవరకు వారిని తన ప్రేమ హస్తములతో కాచినందుకు, నడిపించినందుకు, తన ప్రేమలో పెంచినందుకు, కృపలో ఉంచినందుకు ఆయనకు మహిమ చెల్లిస్తాం. ప్రేమల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా ప్రభు మంచి దేవుడవు తండ్రి, స్తోత్రాలు. రామ్ కుమార్, శాంతి వారిని మా తండ్రి దంపతులుగా ఇంతవరకు ప్రభు నీ ప్రేమలో పెంచినందుకు వందనాలు. మా తండ్రి రానున్న దినాలన్నీ కృపాక్షేమములతో నడిపించి, మెండే నీవులతో తృప్తిపరిచి, మీరెక్కల చాటున భద్రపరిచి, క్షేమము, ఆశీర్వాదం నిండుగా, మెండుగా, సమృద్ధిగా అనుగ్రహించండి. మా ప్రభువా నీ ప్రేమలో ఇంకా వర్ధిల్ల చేయండి. ఒకరికి ఒకరుగా మాదిరికరమైన దంపతులుగా వారిని తండ్రి ఇంకనూ వర్ధిల్ల చేయండి. ఆ కుటుంబంపై, వారి బిడ్డలపై మీ దీవెన ఉంచండి. మహిమ పొందుమని మనవి చేస్తూ, చేసిన మేలును బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన రామ్ కుమార్, శాంతి ఆ దంపతులకు, వారి యొక్క కుటుంబమునకు, బిడ్డలకు, అలాగే వారి యొక్క ఆత్మీయ అనుభవాలకు, వారి అక్కరలకు, ఆర్థిక విషయాలకు, సంఘమునకు సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము.